హక్కు చేరుకున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి భాక్రావుపేట పోలింగ్ కేంద్రంలో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు లోపలికి వెళ్తున్నారు. ప్రజలకు అభివాదం చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్తూ ఉన్నారు ఆయన. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాము. ఏపీ సీఎం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఆయన వెంట సెక్యూరిటీ సిబ్బంది కూడా వడివడిగా లోపలికి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఇక ఇటు భాక్రావుపేటలో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఆయన వెంట కుటుంబ సభ్యులు కూడా లోపలికి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అభివాదం చేస్తూ లోపలికి వెళ్తూ ఉన్నారు. అక్కడ ఉన్న మహిళలను కూడా ఆయన పలకరిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. క్యూ లైన్లలో వేచి ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అభివాదం చేస్తూ వెళ్తున్నారు. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాము. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. కడప నుంచి లేటెస్ట్ అప్డేట్ పులివెందుల నుంచి లైవ్ లో మనం చూస్తున్నాము. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకుంటున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అభివాదం చేసుకుంటూ ఆయన లోపలికి వెళ్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము. కొందరితో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఓటర్ చైతన్యం స్పష్టంగా కనపడుతూ ఉంది. ఎందుకంటే పోలింగ్ 7 గంటల కంటే దానికంటే అరగంట ముందే క్యూ లైన్లో వేచి ఉన్న దృశ్యాలు చూస్తున్నాం. చంటి పిల్లలతో అక్కడ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అక్కడ క్యూ లైన్లో వేచి ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ఆల్మోస్ట్ 7 o'clockకి స్టార్ట్ అయింది పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు హక్కు వినియోగించుకునేందుకు. మాక్ పోలింగ్ తర్వాత దానికి బిఫోరే అరగంట ముందే క్యూ లైన్లో వేచి ఉన్న దృశ్యాలు మనకు కనపడుతున్నాయి. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద మనం చూస్తూ ఉన్నాము. జనజాతర కనపడుతోంది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. అలాగే టెక్నికల్ టీం ఇమ్మీడియట్గా వాటిని రెక్టిఫై చేసి మళ్ళీ తిరిగి అవి పనిచేస్తూ ఉన్నాయి. చంటి పిల్లలతో ఉన్న వాళ్ళందరూ కూడా కూర్చున్న దృశ్యాలు కనపడుతున్నాయి. ఈసారి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇటు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసింది. ఎవ్రీ టైం ప్రతి 5 yearsకి జరిగే ఎన్నికల్లో చేస్తూనే ఉంటుంది. బట్ ఈసారి ఇంకా ఎక్కువ చైతన్యం కావచ్చు, ఇంకా ఫెసిలిటీస్ పరంగా కూడా కొంత ప్రికాషన్స్ అయితే తీసుకున్న సందర్భం కనబడుతుంది. మనం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము. పులివెందులకు సంబంధించి ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ లైవ్లో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్తున్నారు. అక్కడున్న ప్రజలకు అభివాదం చేస్తూ ఉన్నారు. వారందరినీ కూడా పేరు పేరున పలకరించుకుంటూ లోపలికి వెళ్తున్న దృశ్యాలు మనం కనపడుతూ ఉన్నాయి. ఏపీ వ్యాప్తంగా కూడా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి కనపడుతూ ఉన్నారు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు. విభజిత ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న 3వ అతిపెద్ద సార్వత్రిక ఎన్నికగా భావించవచ్చు. ఎందుకంటే బైఫర్కేషన్ తర్వాత 10 ఏళ్ల తర్వాత 2 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇది 3వసారి. మరి ఈసారి ఏపీ ఓటరు ఏ విధమైనటువంటి తీర్పు ఇవ్వబోతున్నాడు? తమ తీర్పుకు ముందు తమ నిర్ణయాన్ని పోలింగ్ కేంద్రంలో మరి ఈవీఎంలలో భద్రపరిచేందుకు అందరూ కూడా బారులు తీరిన సందర్భం కనబడుతోంది. కడప జిల్లా భాక్రాపురంలో ఓటేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి. కొద్దిసేపటి క్రితం మనం చూసే ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో ఆయన లోపలికి వెళ్తున్న దృశ్యాలు చూసాము. అలాగే ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు, ఏపీ సీఎం డాటర్స్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. జగన్తో పాటు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు కుటుంబ సభ్యులు. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో కడప జిల్లా పులివెందుల భాక్రాపురంలో ఓటేసినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఆయన కుటుంబ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకుంటూ ఉన్నారు. జగన్తో పాటు ఓటు హక్కు కుటుంబ సభ్యులు వినియోగించుకున్నారు. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో చూస్తున్నాము. ఏపీ వ్యాప్తంగా కూడా ఈసారి చాలా టఫ్ ఫైట్ కనపడుతుంది. త్రిముఖ పోరు కనపడుతూ ఉంది. కొంతవరకు చావో రేవో అన్నట్టుగా ప్రచారం క్యాంపెయిన్ నిర్వహించిన సందర్భం కనపడుతుంది. మేనిఫెస్టోలు కావచ్చు, వాగ్దానాలు కావచ్చు, హామీలు కావచ్చు, ప్రలోభాల పరం వీటన్నిటికీ తెర దించుతూ ఈరోజు ఆంధ్ర ఓటరు అతిపెద్ద తీర్పు ఇవ్వబోతున్నాడు. తమ ఓటుకు సంబంధించి తమ నిర్ణయం, తమను పాలించే హక్కు, సరైన నాయకుడు ఎవరు అనేది వాళ్ళు నిర్ణయించుకునేటువంటి ఓటు హక్కు ద్వారా ఈవీఎంలో నిక్షిప్తం చేసేందుకు బిగ్ పోల్ డే రోజు మనం చూస్తున్నాం. కడప జిల్లా భాక్రాపురం పులివెందుల్లో ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో జగన్మోహన్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఓటు హక్కు వినియోగించుకున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. మొదట ఆయన భాక్రాపురం చేరుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి బారులు తీరిన ఓటర్లందరికీ కూడా ఆయన అభివాదం చేస్తూ ఉన్నారు. పేరు పేరున నమస్కరించుకుంటూ లోపల పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్లారు. ఆ తర్వాత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఏపీ వ్యాప్తంగా చూసుకుంటే ఈసారి ఓటర్ చైతన్యం పోటెత్తిందనే చెప్పుకోవచ్చు.